హాయ్ ఎవరీవన్, నా పేరు నందా అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నందాస్ జర్నీ. ఈ రోజు మనం మన 8th యూనియన్ టెరిటరీ చండీగఢ్ సందర్శిద్దాం. ఈ వీడియోలో చండీగఢ్ ఎక్కడ ఉంది, మన తెలుగు రాష్ట్రాల నుంచి చండీగఢ్ ఎలా చేరుకోవాలి, చండీగఢ్ ఎలా ఏర్పడింది, దీని వెనుక ఉన్న చరిత్ర ఏంటి, చండీగఢ్లో ఎక్కడ స్టే చేయాలి, చండీగఢ్లో చూడవలసిన ప్రదేశాలేంటి, ఆ ప్రదేశాలను ఒక వరుస క్రమంలో ఎలా సందర్శించాలి, ఈ ట్రిప్కి కావలసిన బడ్జెట్ ఎంత, ఈ విషయాలన్నీ డీటెయిల్డ్గా 1 by 1 తెలుసుకుందాం రండి. నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. కాశ్మీర్ శారదామాత శక్తిపీఠం దర్శించడానికి వెళ్తున్నాను. వెళ్లే మార్గంలో చండీగఢ్ దర్శించి చండీగఢ్ నుంచి కాశ్మీర్ కి వెళ్తాను. తరువాత శక్తిపీఠం వీడియో పోస్ట్ చేస్తాను. మన ఫ్లైట్ మొదలైంది, వీక్షించండి. ఫ్లైట్ లో ఢిల్లీకి వెళ్తాను. ఢిల్లీ నుంచి బస్సులో చండీగఢ్కి వెళ్తాను. హైదరాబాద్ నుంచి చండీగఢ్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. కాకపోతే నా దగ్గర పెద్ద సూట్ కేసు ఉంది. దాన్ని తీసుకుని కాశ్మీర్కి వెళ్లడం ఎందుకని ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లెఫ్ట్ లగేజ్ లో పెట్టి చండీగఢ్కి వెళ్తాను. మన తెలుగు రాష్ట్రాల నుంచి చండీగఢ్కి డైరెక్ట్ ట్రైన్ లేదు. మేబీ ఒక ట్రైన్ ఉండొచ్చు. అంబాలా వరకు ట్రైన్ ఉంది. అంబాలా నుంచి చండీగఢ్ 45 కిలోమీటర్లు ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి చండీగఢ్కి డైరెక్ట్ ఫ్లైట్ అందుబాటులో ఉంది. ఢిల్లీ చండీగఢ్ మధ్యలో మహాభారత యుద్ధం జరిగిన ప్రదేశం కురుక్షేత్ర ఉంది. ఆల్రెడీ మన ఛానల్లో కురుక్షేత్రపై వీడియో చేశాను. మీరు ఆ ప్రదేశాన్ని దర్శించాలి అంటే ఢిల్లీ నుంచి చండీగఢ్కి వెళ్లే మార్గంలోనే ఉంటుంది. వెళ్లే మార్గంలో సందర్శించవచ్చు, లేదంటే ఒక నైట్ అక్కడ స్టే చేసి ఆ ప్రదేశాలు చూడొచ్చు. చండీగఢ్ నుంచే సిమ్లాకి వెళ్లే టాయ్ ట్రైన్ మొదలవుతుంది. అంటే ఎగ్జాక్ట్ గా చండీగఢ్ కాదు, చండీగఢ్ కి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కల్కా రైల్వే స్టేషన్ నుంచి మొదలవుతుంది. కాబట్టి ప్రత్యేకంగా చండీగఢ్ సందర్శించడం కంటే సిమ్లా ట్రిప్ కి వచ్చినప్పుడు చండీగఢ్ సందర్శించవచ్చు. 2.5 గంటల ఫ్లైట్ జర్నీ తర్వాత ఢిల్లీ చేరుకున్నాను. ఢిల్లీ నుంచి ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ బస్ స్టాండ్ కి టాక్సీ తీసుకున్నాను. 800 ఛార్జ్ చేశారు. ఢిల్లీ టు చండీగఢ్ ఏసీ బస్ 400. బస్ జర్నీ 5 గంటలు. నేను చండీగఢ్ చేరుకునే సమయానికి రాత్రి 9 గంటలయింది. దగ్గరలోనే డిన్నర్ చేశాను. తాళి 200. చండీగఢ్ అనేది చాలా చిన్న ఏరియా. ఏ ప్రదేశంలో స్టే చేసినా ఒక్కటే. నేను సెక్టార్ 42లో స్టే చేశాను. మంచి రేటింగ్ ఉండి బెస్ట్ ప్రైస్ వచ్చే హోటల్స్ బుక్ చేసుకోండి. చండీగఢ్ మన భారతదేశంలోని 8 యూనియన్ టెరిటరీస్ లో ఒకటి. ఇప్పటి వరకు మన ఛానల్లో 7 యూనియన్ టెరిటరీస్ కవర్ చేశాం. అండమాన్, లక్షద్వీప్, పాండిచ్చేరి, డయ్యూ అండ్ డామన్, న్యూఢిల్లీ, జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. ఇప్పుడు చివరిగా చండీగఢ్ సందర్శిస్తున్నాం. చండీగఢ్ ఒక ప్రత్యేకమైన నగరం. ఇది 2 రాష్ట్రాల రాజధాని. పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల రాజధాని. కానీ ఇది ఏ రాష్ట్రానికి చెందింది కాదు. యూనియన్ టెరిటరీ సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా నిర్మించిన బెస్ట్ ప్లానెడ్ సిటీ. ఈ ప్రాంతంలో ఉన్న పురాతన చండీదేవి ఆలయం పేరు మీద ఈ ప్రాంతానికి చండీగఢ్ అనే పేరు వచ్చింది. అంటే చండీ యొక్క కోట అని అర్థం. ఆ ఆలయాన్ని మనం తర్వాత సందర్శిద్దాం. ఇండియా పాకిస్తాన్ విభజనకు ముందు పంజాబ్ చాలా పెద్ద రాష్ట్రంగా ఉండేది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్న పంజాబ్ ప్రాంతం, మన భారతదేశంలో ఉన్న పంజాబ్ ప్రాంతం, హర్యానా మరియు హిమాచల్ లోని కొంత భాగం మొత్తం కలిపి పంజాబ్ రాష్ట్రంగా ఉండేది. దానికి ప్రస్తుత పాకిస్తాన్ లో ఉన్న లాహోర్ హెడ్ క్వార్టర్స్. 1947లో భారత విభజన తర్వాత పాకిస్తాన్ కు లాహోర్ వెళ్లిపోవడంతో మన ఆధీనంలో ఉన్న పంజాబ్ కు కొత్త రాజధాని అవసరమైంది. 1948లో ఆ రాజధాని కోసం ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆదేశంతో ఆధునిక ప్రణాళికాబద్ధమైన నగరంగా దీన్ని నిర్మించారు. ప్రపంచ ప్రసిద్ధ ఆర్కిటెక్ట్ లే కర్బూజియర్స్ ఈ నగర మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. ఇది స్వాతంత్ర భారతదేశంలో మొదటి ప్రణాళికాబద్ధ నగరాల్లో ఒకటి. 1950లలో నిర్మాణం ప్రారంభమై 1960లలో ఎక్కువ భాగం పూర్తయింది. 1966 నవంబర్ 1న యూనియన్ టెరిటరీగా ప్రకటించారు. అప్పటి పంజాబ్ లో 2 రకాల ప్రజలు ఉండేవాళ్ళు. ఒకటి పంజాబ్ మాట్లాడే వాళ్ళు, రెండవది హర్యానావి హిందీ మాట్లాడే వాళ్ళు. ఈ సమస్య వల్ల పంజాబ్ మాట్లాడే వాళ్ళకి పంజాబ్ రాష్ట్రం, హిందీ మాట్లాడే వాళ్ళకి హర్యానా రాష్ట్రం ఏర్పాటు చేసి రెండిటికి కలిపి చండీగఢ్ ని రాజధానిగా చేసి యూనియన్ టెరిటరీగా ప్రకటించారు. మీరు ఈ సిటీని సందర్శిస్తే క్లియర్ గా మనకి అర్థమవుతుంది వెల్ ప్లాన్డ్ సిటీ అని. సెక్టార్లుగా విభజించిన నగరం, విశాలమైన రోడ్లు, చుట్టూ గ్రీనరీ,
లేక్స్, గార్డెన్స్ తో చాలా బాగుంటుంది. రండి ఇప్పుడు మనం ఒక్కొక్క ప్రదేశాన్ని సందర్శిద్దాం. ముందుగా నేను చండీగఢ్ లోని శక్తి పీఠాలు చండీదేవి, మానసాదేవి ఆలయాలు దర్శించడానికి వెళ్తున్నాను. చండీదేవి, మానసాదేవి ఆలయం హర్యానాలోని పంచకుల అనే ప్రదేశంలో ఉన్నాయి. నేను స్టే చేసిన సెక్టార్ 42 నుంచి చండీదేవి ఆలయం 20 కిలోమీటర్లు ఉంటుంది. వెళ్లే మార్గంలో మానసాదేవి ఆలయం ఉంటుంది. చండీదేవి ఆలయం దర్శించి మానసాదేవి ఆలయం దగ్గర డ్రాప్ చేయడానికి ఆటో వాళ్ళు 600 తీసుకున్నారు. ఆటోలో 45 నిమిషాలు ప్రయాణించాక చండీదేవి ఆలయం చేరుకున్నాం. ఇదే చండీదేవి ఆలయం. చాలా పురాతనమైన ఆలయం. 5000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయం అని చెబుతారు. ఈ ఆలయం పేరు మీదే ఈ ప్రాంతానికి చండీగఢ్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయ చరిత్రను చూస్తే ద్వాపర యుగం నాటిది. మహాభారత కాలంలో పాండవులు, ముఖ్యంగా అర్జునుడు 12 సంవత్సరాల అరణ్యవాసంలో ఇక్కడ చండీమాతను ఆరాధించి ఆశీర్వాదం పొందాడని, ఆమె అర్జునుడికి తేజస్సుతో కూడిన ఖడ్గం ఇచ్చిందని చెబుతారు. పార్వతీమాత అవతారాల్లో చండీ రూపం అత్యంత శక్తివంతమైన అవతారంగా చెబుతారు. మన భారతదేశపు మొదటి ప్రెసిడెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ ఆలయాన్ని దర్శించి కొత్త నగరానికి అమ్మవారి పేరు మీదే చండీగఢ్ అనే నామకరణం చేశారు. ఆలయ ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంది. లోపల వీడియో తీయకూడదు. నా దర్శనం పూర్తయింది. రండి ఇప్పుడు మనం చండీగఢ్ లో అత్యంత ప్రధానమైన, అత్యంత జనాదరణ పొందిన మానసాదేవి ఆలయం సందర్శిద్దాం. చండీదేవి ఆలయం నుంచి మానసాదేవి ఆలయం 11 కిలోమీటర్లు ఉంటుంది. చండీదేవి ఆలయం నుంచి చండీగఢ్ కి వెళ్లే రిటర్న్ లో మానసాదేవి ఆలయం ఉంటుంది. చండీగఢ్ కి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే మానసాదేవి ఆలయ కాంప్లెక్స్. రండి ఆలయానికి వెళ్దాం. నేను సిమ్లాకి వెళ్లేటప్పుడు చండీగఢ్ సందర్శించడానికి ప్లాన్ చేశాను. ముందు ఈ ఆలయానికి వచ్చాను. బయట ఈ ప్రదేశం వరకు క్యూ లైన్ ఉంది. ఏంటి అంటే ఆ సమయంలో చైత్ర నవరాత్రులు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ విపరీతంగా ఉంది. ఇప్పుడు మనం అమ్మవారి దర్శనం చేసుకోవాలంటే 2 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, నార్మల్ డేస్ లోనే 2 గంటలు పడితే ఆ టైంలో ఇంకెన్ని గంటలు పట్టేదో. ఈ ఆలయం కవర్ చేయకుండా చండీగఢ్ వీడియో చేయడం వేస్ట్ అని అప్పుడు చేయలేదు. ఈ ప్రదేశంలో పూలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ లభిస్తుంది. ఆలయానికి తీసుకువెళ్లాలనుకుంటే తీసుకోవచ్చు. ఇటు ఎడమ వైపు వెళితే 500 టికెట్ ఉంది. ఇటు కుడివైపు వెళితే ఫ్రీ దర్శనం. మనకి చాలా టైం ఉంది, ఫ్రీ దర్శనానికి వెళ్దాం. కాకపోతే గుర్తుపెట్టుకోండి, నార్మల్ డేస్ లో కూడా ఫ్రీ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. చండీగఢ్ ప్రాంతంలో చాలా ప్రాముఖ్యత కలిగిన ఆలయం. ఇది క్యూ లైన్. మనం ఇదంతా తిరుక్కొని వెళ్ళాలి. చాలా పెద్ద క్యూ లైన్ ఉంది. మానసాదేవి సర్పరాజు వాసుకి సోదరి. మహాభారత కాలంలో జనమేజయ మహారాజు చేసిన సర్పయాగంలో నాగులు అంతమయ్యే సమయంలో మానసాదేవి తన కుమారుణ్ణి పంపించి నాగులను రక్షించింది. నాగులకు అమ్మవారంటే ఎంతో గౌరవం. అందుకే నాగదోషం మరియు నాగులకు సంబంధించిన ఇతర దోషాలున్న వాళ్ళు అమ్మవారిని పూజిస్తే నాగుల వల్ల ఎలాంటి దోషం ఉండదని భక్తుల విశ్వాసం. ఆ చరిత్ర మొత్తం హరిద్వార్ వీడియోలో వివరించాను. ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని 1811లో మహారాజా గోపాల్ సింగ్ నిర్మించారు. చాలా శక్తివంతమైన ఆలయం. నార్మల్ డేస్ లోనే దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది అంటే అర్థం చేసుకోండి. కింద క్యూ లైన్ ఎంత ఉందో పైన మెట్ల మార్గంలో కూడా క్యూ లైన్ అంత దూరం ఉంది. ఆలయ ప్రాంగణంలో వీడియో తీయకూడదు. ఆలయం ఇలా ఉంటుంది, దర్శనం చేసుకోండి. నా దర్శనం పూర్తయింది. నేను ఆలయం వెనుక భాగంలో ఉన్నాను. ఇది ఆలయ వెనుక భాగం. కొంత సమయం ఇక్కడ గడిపి తిరిగి కిందకి వెళ్తున్నాను. ఇంతటితో మానసాదేవి దర్శనం పూర్తయింది. నాకు దర్శనానికి 1:45 నిమిషాలు పట్టింది. ఈ ప్రదేశంలోనే బ్రేక్ఫాస్ట్ చేశాను. ఆలూ పరోటా. మోస్ట్లీ నార్త్ ఇండియాలో ఆలూ పరోటా లేదా పూరి. ఇప్పుడు మనం ఈ ప్రదేశంలో ఉన్న పురాతన శివాలయం దర్శిద్దాం. ఈ ప్రాంతంలో పురాతన శివాలయం సాకేత్రి శివ మందిర్. మానసాదేవి ఆలయం నుంచి సాకేత్రి శివ మందిర్ 4 కిలోమీటర్లు ఉంటుంది. ఎలక్ట్రిక్ ఆటో వాళ్ళు 50 రూపాయలు తీసుకున్నారు. ఆలయం లోపల మారుమూల ప్రాంతంలో ఉంది. ఇక్కడ నుంచి మనం కొంత దూరం నడవాలి. రండి వెళ్దాం. ఇదే సాకేత్రి శివ మందిరం. ప్రాచీన ఆలయం. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నిర్మాణాన్ని కొత్తగా నిర్మించారు. పాండవులు అజ్ఞాతవాస సమయంలో ఇక్కడ శివుణ్ణి ఆరాధించారని చెప్పబడి ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల శివభక్తులకు ప్రముఖ తీర్థస్థలం. ఇక్కడ శివుడిని పంచవక్త్ర అంటే పంచముఖంగా పూజిస్తారు. ఇదే ప్రాంగణంలో అమ్మవారి ఆలయం, రాములవారి ఆలయం, కృష్ణుల వారి ఆలయం కూడా ఉంది. ఇక్కడ నాకు ప్రత్యేకంగా అనిపించింది ఏంటి అంటే
ఆలయంలో పూజారి లేరు. వచ్చిన భక్తులే స్వయంగా శివలింగానికి అభిషేకం చేసుకొని పూజ చేసుకుని వెళ్తున్నారు. మన చేతులతో స్వయంగా అభిషేకం పూజ చేసుకోవచ్చు. ఆలయం వెనుక ఇలా నాగదేవతల గుహ ఉంది. నా దర్శనం పూర్తయింది. ఇప్పుడు మనం చండీగఢ్ లో ప్రముఖ పర్యాటక ప్రదేశం రాక్ గార్డెన్ సందర్శిద్దాం. శివ మందిరం నుంచి రాక్ గార్డెన్ 5 కిలోమీటర్లు ఉంటుంది. ఎలక్ట్రిక్ ఆటో లభించింది. ఆటో వాళ్ళు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఇదే రాక్ గార్డెన్. ఎంట్రన్స్ లో టికెట్ కౌంటర్ ఉంది. ఎంట్రీ టికెట్ 30 రూపాయలు. ఈ రాక్ గార్డెన్ ని నిర్మించింది నేక్ చంద్ సైని. తన జ్ఞాపకార్థం దీన్ని ఏర్పాటు చేశారు. రండి లోపలికి వెళ్దాం. లోపల ఎంట్రన్స్ లో ఇలా ఉంది. దీని గురించి చెప్పాలంటే ఇది నేక్ చంద్ సైని సృష్టి. నేక్ చంద్ సైని ఒక సాధారణ రోడ్ ఇన్స్పెక్టర్. 1957 అంటే ఆ సమయంలో ఈ ప్రదేశంలో కొత్త నగర నిర్మాణం జరుగుతుంది. ఆ నిర్మాణంలోని వ్యర్థాలతో రహస్యంగా పగటిపూట తన జాబ్ చేసుకుంటూ రాత్రి సమయంలో ఈ రాక్ గార్డెన్ నిర్మించాడు. కన్స్ట్రక్షన్ వ్యర్థాలు అంటే బ్రోకెన్ సిరామిక్ టైల్స్, గాజు, బ్యాంగిల్స్, ఎలక్ట్రిక్ సామాగ్రి, బాత్రూమ్ ఫిట్టింగ్స్, సైకిల్ ఫ్రేములు, స్టోన్స్ మొదలైన వస్తువులతో వేలాది శిల్పాలు తయారు చేశాడు. అలా ముందుకు వస్తే ఇక్కడ నేక్ చంద్ గ్రామం అని ఉంది. ఇది నేక్ చంద్ గారి చిన్ననాటి జ్ఞాపకమట. శివయ్య. రండి ఇంకా ముందుకు వెళ్దాం. ఈ సన్నని మార్గంలో నడుస్తున్న అనుభూతి చాలా బాగుంది. అలా లోపలికి రాగానే ఆడిటోరియం ఉంది. ఇక్కడ కొంతమంది ఆర్టిస్ట్ ఉన్నారు. మనల్ని చూసి లైవ్ గా స్కెచ్ వేసి ఇస్తారు. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఈ ప్రదేశంలో ఒక బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ ఉంది. ఇది ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్. ఈ రాక్ గార్డెన్ 2 భాగాలుగా విభజించబడి ఉంది. ఈ వాటర్ ఫాల్ దాటి వెనక్కి వెళితే రకరకాల స్టాచ్యూస్ ఉంటాయి. ఇలా తిరిగి వెళ్ళాలి. అలా వెళ్లే మార్గంలో పైన గమనిస్తే చాలా బాగా డిజైన్ చేశారు. వాటర్ ఫాల్ కి ఇటువైపు ఉన్న లొకేషన్ కూడా బాగుంది. ఇక ఇక్కడి నుంచి దాటుకొని అవతలికి వెళితే ఇలా ఒక్కొక్క ప్రదేశంలో రకరకాల స్టాచ్యూస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యర్థ పదార్థాలతో తయారు చేసిన శిల్పాలు. నేక్ చంద్ గారు 15 సంవత్సరాలు కష్టపడి సీక్రెట్ గా తయారు చేశారు. తరువాత భారత ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ ఇచ్చారు. ఈ ప్రదేశం బాగుంది, కానీ నేను వచ్చిన సమయం కరెక్ట్ కాదు. సమ్మర్ సీజన్, అందులో మిట్ట మధ్యాహ్నం వచ్చాను. పైనుండి వేడి. ఆ వేడికి ఈ చుట్టూ ఉన్న రాళ్లు వేడెక్కి సెగ చాలా దారుణంగా ఉంది. వింటర్ లో వస్తే బాగుంటుంది. రాక్ గార్డెన్ బయట స్నాక్స్ అవి అమ్ముతున్నారు. ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. రండి ఇప్పుడు మనం సూఖ్నా లేక్ సందర్శిద్దాం. రాక్ గార్డెన్ నుంచి సూఖ్నా లేక్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఆటో వాళ్ళు 50 రూపాయలు తీసుకున్నారు. లేక్ బయట ఇలా ఉంది. రండి లోపలికి వెళ్దాం. లోపలికి రాగానే ఈ ప్రదేశం అంతా ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి. లంచ్ చేసే వాళ్ళు చేసుకోవచ్చు. ఈ ప్రదేశంలోనే బోటింగ్ టికెట్ కౌంటర్ ఉంది. రండి సూఖ్నా లేక్ దగ్గరకు వెళ్దాం. ఇదే సూఖ్నా లేక్. ఇది న్యాచురల్ లేక్ కాదు, మ్యాన్ మేడ్ లేక్. ఇప్పుడు మధ్యాహ్న సమయం, బాగా వేడిగా ఉక్కపోతగా ఉంది. అందులో సమ్మర్ సీజన్. ఈ లేక్ బ్యూటీ చూడాలంటే వింటర్ లో అద్భుతంగా ఉంటుంది. అది కూడా సాయంత్ర సమయంలో వస్తే ఈ తీరంలో నడుస్తూ సరదాగా సమయం గడపవచ్చు. అదే విధంగా బోటింగ్ కి కూడా వెళ్ళొచ్చు. నేను వచ్చిన సమయం కరెక్ట్ కాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వింటర్ లో ప్లాన్ చేసుకోండి. అది కూడా సాయంత్రం రండి, బాగుంటుంది. అదే విధంగా ఈ లేక్ లేదా రాక్ గార్డెన్ కి సమీపంలో రోజ్ గార్డెన్ ఉంది. కానీ ఈ టైంలో ఏమీ ఉండదు. ఫిబ్రవరి, మార్చ్ ఫ్లవరింగ్ సీజన్. మీరు కనుక ఫిబ్రవరి, మార్చి సీజన్ లో వస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. సందర్శించండి. అదే విధంగా మీరు షాపింగ్ చేయాలనుకుంటే సెక్టార్ 17 మార్కెట్. ఇది చాలా పెద్ద మార్కెట్. ఇక్కడ రకరకాల బ్రాండ్స్, లగ్జరీ బ్రాండ్స్, లోకల్ బ్రాండ్స్ అన్నీ లభిస్తాయి. సాయంత్ర సమయంలో సరదాగా వెళ్లి షాపింగ్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా అసలు చండీగఢ్ లో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశం ఏంటి అంటే క్యాపిటల్ కాంప్లెక్స్.
అంటే రాజధానిలో ముఖ్య విభాగం, హైకోర్టు, అసెంబ్లీ, ప్రభుత్వ కార్యాలయాలు ఇవి. కాకపోతే లోపల వీడియో తీయకూడదు. పొద్దున 10 గంటలకి మళ్ళీ మధ్యాహ్నం 3 గంటలకి వాళ్ళు గ్రూప్ టూర్ కి తీసుకెళ్తారు. ఆ సమయంలోనే వెళ్ళాలి. అది కూడా ప్రతిరోజు ఉండదు, వీలున్న రోజు మాత్రమే. ఇంతటితో మన చండీగఢ్ సందర్శన పూర్తయింది. మన బెస్ట్ ఆఫ్ ఇండియా సిరీస్ లో 8 యూనియన్ టెరిటరీస్ పూర్తి చేశాం. బడ్జెట్ విషయానికి వస్తే ముందే చెప్పాను కదా, ప్రత్యేకంగా చండీగఢ్ సందర్శించాల్సిన అవసరం లేదు. షిమ్లా ట్రిప్లో చండీగఢ్కి వస్తాం, అప్పుడు సందర్శించండి. పెద్ద అమౌంట్ ఏమీ కాదు. ఈ వీడియోకి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.